हेलो हेलो कैमरा पीछे पीछे जय कांग्रेस जय कांग्रेस లక్షల రుణం మాఫీ చేస్తున్నటువంటి ఒకే ఒక ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు చేశారు. దేవిలాల్ గారు ఉన్నప్పుడు, చరణ్ సింగ్ గారు ఉన్నప్పుడు 5,000 10,000 చేశారు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కొంత చేశారు. నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా 1,00,000 వరకు మాఫీ చేశారు. కానీ 4 విడతలు చేసినాం, ఒక విడత చేయలేదు. 4,000 కోట్లు 4,000 కోట్లు 4,000 కోట్లు అంటే 16,170 కోట్లు చేసినాం 4 విడతలుగా. 2018 తర్వాత వచ్చినటువంటి రెండోసారి ప్రభుత్వంలో 20,000 కోట్లుంటే 12,000 కోట్ల వరకే విడతల వారీగా మాఫీ చేసి ఇంకా 8,000 కోట్లు రైతుల ఖాతాలు జమ కాలేదు. కానీ 40 లక్షల మంది రైతులు 31,000 కోట్లు 2 లక్షల వరకు ఒకేసారి మాఫీ చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే మన ప్రభుత్వం. ఊరికినే కాదు, అంబరాలు దేనికి చేస్తున్నాం. రైతు జీవితంలో ఇంతవరకు జరగనటువంటి సంఘటన ఈరోజు జరుగుతుంది. ఈరోజు 1 లక్ష వరకు అంటే 11,48,000 మందికి రైతులకు ఈరోజు వారి ఖాతాలో ఇప్పుడు 4 గంటలకు సీఎం గారు బట్టలు వచ్చారు, వారి బ్యాంక్ ఖాతాలో పడిపోయినాయి. ఆ బ్యాంక్ ఖాతాలో పడ్డాకనే మనకి మీటింగ్ పెడుతూ ఉన్నారు. బ్యాంక్ ఖాతాలో పడ్డాకనే మనం మీటింగ్ స్టార్ట్ చేసాం. కాబట్టి 1,00,000 రూపాయల వరకు ఈరోజు బ్యాంక్ ఖాతాలో జమ అవుతా ఉన్నాయి. తర్వాత రేపు నెల ఆఖరి వరకు 1,01,000 నుంచి 1,50,000 వరకు రెండో విడత జమవుతుంది. చివరగా ఇచ్చిన మాట ప్రకారంగా ఆగస్టు 15 తేదీ లోపల మొత్తం మాఫీ అని చెప్పారు. కాబట్టి ఆగస్టు 1 నుంచి 1,51,000 నుంచి 2 లక్షల వరకు ఆగస్టు 15 తారీఖు వరకు మాఫీ అయిపోతుంది. ఒకే విడతల అంటే ఒకే విడతల చేయడం 4,000 కోట్లు జమ చేయడానికి కోసం 30 తిప్పలు పడ్డాం. ఒక్కొక్క విడత ఇంతకుముందు బట్టి విక్రమార్క గారు ఇక్కడ చూశాను పేపర్ల వల్ల ఉన్నాయి. చాలా కష్టపడ్డాం ముఖ్యమంత్రి గారు, మేమంతా గారు. ఎందుకంటే వారు ఫైనాన్స్ మినిస్టర్, మన డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్. కాబట్టి వారు కూర్చుండి వరంగల్లో వారు ఎన్నికల కంటే ముందు